హాయ్ అండి. ఈరోజు రాగి ఇడ్లీ బాగా కాల్షియం ఉంటుంది. ఇందుకొచ్చేసి నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసులు రాగులు వేయండి. 1 గ్లాసు ఉద్దిపప్పు అండి దీనికి. తర్వాత కొన్ని మెంతులు. రాగులు వచ్చేసి బాగా చేసుకోండి, ఇసుక ఉంటుంది. గాలించడం అంటారు కదా, నైట్ నానిన తర్వాత గాలించడం అట్లా చేయండి. ఇప్పుడు 1 గ్లాసు ఉద్దిపప్పు అండి, సేమ్ గ్లాస్తోని ఇలా వేసుకోండి. కొద్దిగా ఓపికగానే చేసుకోండి. చూపించేకి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కానీ చేయడం ఈజీనే. ఇట్లా వేసుకొని ఇందులోనే మెంతులు వేయండి. నేను చూపించాను కదా, అంత క్వాంటిటీ ఉద్దిపప్పు రాగులకి ఇన్ని మెంతులు వేయండి. అన్ని మెంతులు వేయండి. వేసేసి 3-4 టైమ్స్ బాగా కడగండి. రాగులకి ఎక్కువ డస్ట్ ఉంటుంది, రెడ్గా వస్తూనే ఉంటాయి వాటర్ కడుగుతూ ఉంటే. కడిగేసిన తర్వాత ఇట్లా పెట్టండి. 4 అవర్స్ 5 అవర్స్ అట్లా పెట్టండి. నైట్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి అందులో మిక్సీకి వేసుకోండి. కొన్ని వేయండి ఫస్ట్, మళ్ళీ చూసి వేసుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం చేత పట్టుకుంటే పరకగా ఉండాలండి, కొంచెం పలుకుగా ఉండాలా ఇడ్లీకి. ఇది రాత్రి అంతా ఫర్మెంటేషన్ జరగాలండి. మార్నింగ్కి కొంచెం రెడ్డిష్గా వస్తుంది ఇట్లా పిండి అనేది. ఇట్లా కొంచెం చూడండి, నురగగా బాగుంటుంది. కానీ మాకు ఎంత కావాలో అంత సపరేట్ గిన్నెలోకి తీసుకున్నా. అందులో సాల్ట్, సోడా వేసినానండి. అది కన్సిస్టెన్సీ వచ్చేసి ఇదో ఇంతగా ఉండాలండి. ఇంకెక్కువ వాటర్ వేసుకోవద్దు, తగ్గించద్దు. ఇడ్లీ గట్టిగా అయితే తగ్గిస్తే వాటరు. తర్వాత వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాను. నేనైతే నెయ్యి వేస్తాను ఎప్పుడైనా. ఫస్ట్ అంతా అట్లా పెట్టుకొనేసి తర్వాత ఇట్లంతా స్ప్రెడ్ చేసేస్తానండి. వేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టుకోవడమేనండి. దాంట్లో కాకపోతే 8 ఇడ్లీ పూసినాను నెయ్యి అనేది. తర్వాత నేను 6 పెట్టినాను. కొంచెం లాస్ట్లో మిగిలితే నేను కప్పు ఇడ్లీ లాగా కప్పులో పెట్టినానండి పైన. నేను ఇదే దాంట్లో గిన్నెలో పెడతానండి, ఇడ్లీ పాత్రలో పెట్టను, నాకు లేదు కూడా. ఇది పెట్టుకొని రైస్ కుక్కర్లో 20 మినిట్స్ తర్వాత అండి సిమ్లోనే ఉండాలా. తర్వాత ఇట్లా అండి ఈ చిన్న కప్పులో ఇడ్లీ పెట్టినానండి. ఇడ్లీ చట్నీ అండి, పల్లీ చట్నీ సూపర్ ఉంటుంది. హెల్తీ టిఫిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుజీ నివాస్ వ్లాగ్స్.